సభకి నమస్కారము. సభా వేదికలో ఉన్నటువంటి మన శాంతినికేతన్ వ్యవస్థాపక అధిపతులు యాదగిరిరావు సార్ గారికి మరియు మరో మేనేజ్మెంట్ సారు వెంకటనారాయణ సార్కి, మిగిలినటువంటి నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. 2006 మార్చిలో నాటి 10th క్లాస్ స్టూడెంట్స్, నేటి యువజనులైనటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. ఇలా గెట్ టుగెదర్ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా ఇప్పుడు మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో కూడా నడుస్తున్నటువంటి ట్రెండ్. చాలా ఎక్కువగా ఇలాంటి అన్ని ఏజ్లటువంటి వాళ్ళు కూడా ఇంతకుముందు ఈ విధంగా చాలా రేరుగా జరిగాయి అన్నమాట. ఇప్పుడు చాలా ఒకరి నుంచి ఈ లోపల ఇంతకుముందే 72 సంవత్సరాలు 75 సంవత్సరాలు కూడా కలిసి ఇలా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పెట్టుకున్నారు. దీనివల్ల అమ్మాయి సుజాత అనే అమ్మాయి చెప్పింది, ఈ యొక్క సంతోషం అనేది ఇలా మన అందరి ఫ్రెండ్స్ తోటి పంచుకునేటువంటి ఆనందము వెలకట్టలేనిదన్నమాట. ఎన్ని రూపాయలు ఇచ్చినా కూడా ఈ ఆనందం అనేది దొరకదు. మీ యొక్క ముఖాలలో చూస్తుంటేనే ఆ యొక్క విషయం తెలుస్తుందన్నమాట. అయితే చాలామంది మాట్లాడలేకపోతున్నారు, భయపడుతున్నారు, స్టేజ్ ఫియర్. అదే మీరు చదువుకునేప్పుడు కూడా కార్యక్రమాల సైనిక సంఘాలు ఇవన్నీ పెట్టి ఉపన్యాస పోటీలో పాల్గొనమంటే ఎవరు పాల్గొనకపోయేది, భయం పోయేది అప్పుడే ఇలా ఉంటే. అయితే మీరు ఏం చెప్పాలనుకుంటారో చాలా చెప్పాలనుకుంటారు, కానీ మీరు కొంచెం భయపడుతున్నారు. కాబట్టి ఆ స్టేజ్ ఫియర్ అనేది కొంతమంది చాలా చక్కగా మాట్లాడారు. అది కూడా పోతే ముందు మన సమాజంలో ముందుకి పోవాలంటే కంపల్సరీ యొక్క స్టేజ్ ఫియర్ని పోగొట్టుకొని చక్కగా మాట్లాడేటువంటి పరిస్థితి ప్రయత్నం చేయండి. అంటే సాధనంలో వస్తుంది అనమాట. అనగననగ రాగ మతి శైలుచునుండు, తినగ వేగ తీయనుండు, సాధనకును పనులు సమకూరి ధరలోనూ విశ్వదాభిరామని చూపిస్తున్నాడు. సాధన చేయాలన్నమాట. సాధన చేస్తే వస్తుంది. ఇలా జరుపుకోవడం అనేది చాలా ఆనందమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, అమృతము తాగిన వారు దేవతలు, అది కన్న బిడ్డలకు పంచిన వారు అమ్మా నాన్నలు. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క తల్లిదండ్రులని అందరినీ కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఆదర్శవంతమైనటువంటి జీవితం గడపాలని, వివిధ పనుల్లో ఉన్న కూడా అన్ని వృత్తులు సమానమేనని, అందరూ ఒకటే స్కూల్లో చదివారు, ఒకటే టీచర్లు చెప్పారు, అయినా కూడా వివిధ పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి టాలెంట్ బట్టి అవి వచ్చి ఉంటాయి. మన యొక్క సమాజంలో అన్ని వృత్తులు కూడా సమానంగానే ఆదరించాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతినికేతన్ పాఠశాల వ్యవస్థాపకులు మరియు నాతోటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలు. మరియు 2005, 2006 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణమూర్తి. నేను 1999 నుంచి 2003 వరకు శాంతినికేతన్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయునిగా పనిచేశాను. అప్పుడు మీరు 99 నుంచి ఉన్నటువంటి వాళ్ళు మీరు నాకు పరిచయమే ఉన్నారు. ఆ తర్వాత కొద్దిమంది కొత్తగా వచ్చారు, వాళ్ళైతే నాకు ఐడియా లేదు. అయినా సరే మీరందరూ 20 సంవత్సరాల క్రితం చదివినటువంటి మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఈ ఆహ్వానం ఇచ్చినందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాను. సో అట్లాగనే మా తోటి ఉపాధ్యాయులు సైద్ సారు, తర్వాత మా ప్రధాన ఉపాధ్యాయులు గారు రామారావు సార్ పరిచయం లేకపోవడం కొద్ది బాధాకరం. తర్వాత ఈ శాంతినికేతన్ పాఠశాలలో స్కూల్ గురించి చెప్పాలంటే, ఇక్కడ గెట్ టుగెదర్ మీరు ఈ విధంగా కలవటం అనేది మీరే చెప్పారు. ఇలాగ చాలా సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తున్నాము, ఈ విధంగా కలిసామని చెప్పి. ఇక్కడ శాంతినికేతన్ స్కూల్లో ఒక క్రమశిక్షణ అనేది, తర్వాత విద్యతో పాటు
ఒక క్రమశిక్షణ, ఒక సంస్కారం నేర్పినటువంటి శాంతినికేతన పాఠశాల. మీరందరూ కూడా ఈరోజు ఈ విధంగా ఫ్రెండ్షిప్ అనేది అన్నిటికన్నా చాలా గొప్పది. ఈ విధంగా మీరందరూ కలిసి ఈ విధంగా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. మీరు ఇప్పుడు కూడా ఈ బ్యాచ్ వాళ్ళు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఆ గ్రూప్లో మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే ఆ గ్రూప్లో చర్చించుకుంటూ మీ యొక్క ఏమైనా ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే అలాంటి ఏమైనా మంచి విషయాలు ఉంటే ఆ గ్రూప్లో పెట్టుకొని దాన్ని ముందుకు తీసుకొని అందరు కలిసి జీవితకాలం ఉండాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా మీ యొక్క ఇప్పుడు మీరంతా పెద్దవాళ్ళు అయ్యారు, వివిధ వృత్తుల్లో ఉన్నారు. మీరు సమాజంలో ఒక నిజాయితీగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని, అదేవిధంగా మీ యొక్క ఆయురారోగ్యాలు, మీ పిల్లల చదువులు మంచిగా ఉండాలని ఆశిస్తూ సెలవు. సార్ గారు మరియు వేదిక మీద ఉన్న ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు. మరియు నా ఎదురు విద్యార్థులందరికీ ఆశిస్తున్నాను. ఈరోజు నాకు వేరే పనుల్లో కూడా మీరందరూ ఖచ్చితంగా వస్తారని ఉద్దేశించండి. మళ్ళీ ఈ రోజు కాదు, మళ్ళీ ఇప్పుడు కలవలేదు ఎక్కువ అందరు గ్యారెంటీ కాక చాలా కష్టం కదా. అలా ఉద్దేశించిన ఒక సంవత్సరాల వస్తారని ఉద్దేశించి ప్రత్యేకంగా రావాల్సి వచ్చింది. అయితే నేను అంతకుముందు వేరే స్కూల్లో ఒక 2 సంవత్సరాలు చెప్పాను. శాంతినికేతన్లో కూడా ఒక 2 years చెప్పాను. ఆ 2 yearsలో 4 సంవత్సరాల చెప్పిన దాంట్లో కూడా మీ బ్యాచ్ అంటే నాకు చాలా చాలా గొప్పగా భావిస్తాను. ఎందుకంటే అదే టైంలో నేను జాబ్ వచ్చింది. కానీ 2006 జనవరి వరకు చెప్పాను. యాక్చువల్గా మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి 10th క్లాస్. జనవరిలో నేను వెళ్ళిపోవాలి, మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి. 10th క్లాస్ దీంట్లో టీచర్ వెళ్ళిపోతారంటే ఆ టైం అనేది కూడా ఒప్పుకోడు, పేపర్ వేసుకుంటాడు వస్తాడు. అది యాదగిరి సార్ కార్యక్రమంగా సార్ బిఎస్సీ పడుతుంటారు. ఇది చెప్పాలంటే నాకు ఇది ఆలోచన కాదు. సార్ మీరు వెళ్ళండి చదువుకోండి అని నేను కూడా చెప్తాను సార్కి. సార్ సిలబస్ అయిపోయి చేస్తాను మ్యాక్సిమం మంచిగా వాళ్ళు కంప్లీట్ చేస్తారు. కాకపోతే రివిజన్ ఒకటి ఉండేది అని చెప్తాను. కానీ ఆ టైంలో సారు కాకుండా వేరే వాళ్ళకి ఆ పరిస్థితిలో వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, ఏదో కండిషన్ పెట్టేవాళ్ళు. బట్ ఆ సార్ ఆ రోజు నన్ను పంపించడం వల్ల వచ్చి జూన్లో ఎగ్జామ్ రాశారు. 92 మార్కులు టాప్ 20లో డిస్ట్రిక్ట్లో ఉండి జాబ్ రాశారు. ఈరోజు ఎవరికైనా సారుని సారు ఇవ్వటం ప్లస్ మిమ్మల్ని ఇవ్వటం కూడా నాకు బాధగా ఉంది. కానీ ఆ తర్వాత జాబ్ వచ్చినాక ఫస్ట్ నేను వేరే ఏ స్కూల్కి వెళ్ళకుండా హై స్కూల్కి వెళ్ళా. 10th క్లాస్ అక్కడ టీచర్ లేదు, మ్యాథ్స్ 10th క్లాస్ అంటే అక్కడ రెగ్యులర్ టీచర్ లేదు. నాకు వేరే చిన్న స్కూల్ ఉన్నా కూడా వదిలిపెట్టా వెళ్ళి అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాను. హై స్కూల్లో చెప్పాను కావాలని అంత కసిగా ఉండే అక్కడ చెప్పే ఉద్దేశం. ఆ విధంగా నేను మీకు చాలా పెద్ద మ్యాక్సిమం నాకు అందరూ తెలుసు. శిరీష ఒకటి రాస్తుంది, మండల స్వాతి రాలేదు, శైలి ఒకటి రాయాలనుకుంటున్న అమ్మాయి. అది ఇంకోటి మీ అందరూ కూడా ఇలా చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఒక వివిధ రంగాల్లో స్థిరపడడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. సరే, నేను కొత్త విషయం ఏంటంటే యాక్చువల్గా నేను చదువు వచ్చే వాళ్ళు తక్కువ మార్కులు వస్తే బాగా కొట్టేవాడు. అది నాకు తెలిసి 10 రోజులు కొట్టేవాడు. 10 రోజులు ఎంత చెప్పినా రాదు, పాస్ కావాలి వాడు. అంతవరకు 40 మార్కులు వస్తే చాలా అని చెప్పేవాడు. మ్యాథ్స్ విషయంలో అయితే మాత్రం బాగా 60-70 వచ్చినా కూడా అదే రమేష్ వీళ్ళు కూడా బాగా పడ్డాయి, అమ్మాయిలు కూడా బాగా పడ్డాయి. అంటే ఎందుకు కావాలి మీకు 100 అప్పుడు ఏంటంటే బాగా పోటీ ఉండేది. మ్యాథ్స్లో 100 పొంది వస్తేనే 10th లో మంచి మార్కులు వస్తాయి ఉద్దేశం ఉండేది. 10 రోజుల్లో ఎందుకు తగ్గియాలి. కానీ మ్యాథ్స్ అంటే ఏంటంటే ఒక పాటల ప్రకారం తీసుకుంటే ఎమ్మటే వస్తుంది. ఆ విధంగా కాన్సెప్ట్ ఉండేది నాకు. సరే, ఏదైతే అందరూ కలిసినందుకు నాకు కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి ఎవరి సాధిత సారం సాధిత సారం ఏం చెప్తారంటే జ్ఞాపకాలు మనం మెమరీస్ ఉంటాయి కాబట్టి మీరందరూ గ్రూప్ కండి. ఎందుకంటే మన బాధని ఎవరికి ఈ కాలంలో అందరూ బిజీ మరి వెళ్ళిపోతున్నారు. అందరూ అర్థం కాదు. ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. 8 గంటలు కష్టపడతాం కుటుంబానికి, అంటే మన పిల్లలకి మన సమాజానికి ఏదైతే ఉందో అది. ఇంకో 8 గంటలు నిద్రపోతాం, స్లీపింగ్. ఇంకో 8 గంటలు ఉన్నాయి. ఈ 8 గంటలు చాలా క్రూషియల్. సరే, మన భార్య పిల్లలు ఎవరు ఉన్నారు, సో వాళ్ళకు ఒక 6 గంటలు ఇచ్చేద్దాం. ఇంకా 2 గంటలు ఉంటాయి. కనీసం 2 గంటలు కూడా నీ కొరకు ఉపయోగించుకోవాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ప్రపంచంలో అత్యంత గొప్ప వ్యక్తి ఎవరంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ కాదు, ప్రపంచాన్ని చిన్న భిన్నం చేస్తున్న ట్రంప్ కాదు, లేకపోతే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు. ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనితో రోజు కనీసం ఒక 5 నిమిషాలన్నా మాట్లాడుకో.
కుదరకపోతే 2 నిమిషాలైనా మాట్లాడు, తనతో నువ్వు మాట్లాడకపోతే ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు అని చెప్తూ ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు, మీరే, ఎవరికి వారి. సో వీఆర్ ద యూనిక్ పర్సన్స్ ఇన్ ద యూనివర్స్. సో డోంట్ కంపేర్ విత్ అదర్స్. సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడున్న స్థితే ఎప్పటికీ ఉండదు అనుకోకండి. ఎవరైనా ఏ స్టేజ్కి వెళ్ళవచ్చు, ఇబ్బంది లేదు. కాబట్టి ఆ సార్ అని సార్ చెప్పారు, 2వ సార్ కూడా సార్ చెప్పిందంటే మీరందరూ కలిసి ఉండండి, మాట్లాడుకోండి, ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. ఎవరైతే రాలేదో మీ ఫ్రెండ్స్ తోటి వీడియోస్ తీసుకొని షేర్ చేసుకోండి, హ్యాపీగా ఫీల్ కండి. ఎందుకంటే సంతోషమే సగం బలం కాదు, మొత్తం బలం. భక్తుడు అని ఒక మాట చెప్తాడు, సాధు సంగంబు సకలార్థ సాధనంబు, సాధు సంగంబు సకలార్థ సాధనంబు. నువ్వు మంచి స్నేహం చేసి మంచి మిత్రులతో ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. సో మీకు అంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. నిజంగా మాకు కూడా మీరు మంచి విద్యార్థులు, చాంద్రగిరి విద్యార్థులు. అందులో 20వ సార్ చెప్పింది, అన్ని బ్యాచ్లలో కూడా మీరంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే చాలా కష్టపడ్డారు, మంచి పొజిషన్కి వచ్చారు అని సార్ చెప్పారు. తర్వాత చాంద్రగిరిలో తెలుగు అంటే నాకు బాగా గుర్తు, యాదగిరావు సార్ వస్తుంటే మీకే భయం కాదు, మాకు కూడా భయం యాదగిరావు సార్ అంటే. ఎందుకంటే భయం బాధ్యత, భయం బాధ్యత. వెంకయ్య సార్ చూస్తే ఇష్టం, ఎందుకంటే ఇష్టం కష్టాన్ని అధిగమించినట్టు చేస్తాం. సో 2 సమాహారం వలనే శాంతినికేతన్ మనం ఈరోజు అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. సో ఈ సందర్భంగా మళ్ళీ చెప్తూ, సీన్ సారు పాఠం చెప్తుంటే నేను తొందరగా పాఠం చెప్పేసి 8th క్లాస్ పిల్లలకి క్లాస్ టీచర్ నేను తొందరగా అయిపోయి చేసుకొని సారు పద్యాలు వినడానికి అట్లా కూర్చొని కామ్ ఉండేది, పిల్లల్ని అనిపించేవాడు. ఎందుకంటే అంత మాధుర్యం ఉంటుంది, అంత చక్కగా పద్యాలు చెప్పగలడు. సార్ ఇప్పుడు కాసేపు స్కూల్లో చెప్తున్నారు. సారు ప్రోగ్రాం ఉందనగానే ఇంకో సార్తో మాట్లాడే, హైదరాబాద్ ఎప్పుడు వద్దామని మీతో కలవాలని తాతాలాడుతూ ఉన్న హృదయాల్లో ముందు హృదయం సార్దే. సార్ గట్టిగా కథతోటి మనం మాట్లాడేందుకు అవకాశం ఇద్దాం. శాంతినికేతన్ వ్యవస్థాపకులు, మా గురువు గారు, మీ గురువు గారు యాదగిరి రావు గారికి, మరియు వెంకటనారాయణ సార్, అట్లాగే వేదికను అలంకరించిన నా మిత్రులు, తోటి మిత్రులందరికీ, అలాగే నా ప్రియమైన నాకు ఇష్టమైనటువంటి విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీ గురించి చెప్పాలంటే కృష్ణ సార్ చెప్పినట్లుగా వారం రోజుల క్రితం విజయ్ సింగ్, సందీప్ వీళ్ళందరూ ఫోన్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. 25 సంవత్సరాల క్రితం పిల్లలకి పాఠాలు చెప్పి మళ్ళీ ఈరోజు కలుసుకోబోతున్నాను, చాలా ఆనందంగా ఉంది, ఎప్పుడు కలవాలి అని చెప్పేసి మన అలాగే ఉవ్వులు ఊరింది, సంతోషపడింది. ముఖ్యంగా సరే మనకు సమయం లేకున్నా కొంత మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం, ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసాం. ఆకలి ఎప్పుడు వేసేదే, ఎప్పుడు తినేదే. సరే, ముందుగా నేను ఒక విషయం ఏమిటంటే, ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నాం. మన సంస్థ నుంచి మన సారు ఒక్క మాట చెబితే, సైదుల్ సార్ చనిపోయినందుకు నిజంగా వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. పెద్దలు గురువులు, మా గురువులు రామారావు సార్, వారికి పైన భగవంతుడు మనని చూసి మనందరిని చూసి మనని కలిసినటువంటి విషయాన్ని చూసి వాళ్ళు మేము లేము అని బాధపడుతూ మనందరం కలిసినందుకు వాళ్ళు మనందరికీ ఆశీర్వాదాలను తెలియజేస్తూ సంతోషిస్తూ ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు వారు. అట్లాగే ఇక్కడ సార్ ఒక మాట చెప్పినందుకు సైదుల్ సార్ 3-4 బ్రాంచీల్లో 3-4 స్కూళ్ళల్లో పనిచేశారు. ఏ స్కూల్ నుంచి కూడా మనం కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ 5 లక్షలు 5.5 లక్షలు రూపాయలు కేవలం ఒక శాంతినికేతన్ నుంచే వసూలైనాయి అంటే నిజంగా చాలా గ్రేట్, అంటే గ్రేట్, చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు.
అట్లా ఉండాలి. ఒక టీచర్కి ఏదన్నా జరిగినా మీలో ఎవరైనా మన విద్యార్థుల్లో మీ యొక్క స్నేహితుల్లో ఎవరికైనా ఏదైనా జరిగినా ఒకరికొకరు తోడు ఉండాలి, అందరం సహకరించుకుంటూ ఉండాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ముఖ్యంగా అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ విషయం, ఆ క్రమశిక్షణ, ఆ నడవడిక, ఆ విధానం ఎక్కడి నుంచి వచ్చింది? వ్యవస్థాపకులు శాంతినికేతన్ స్థాపించి మనకు ఆ క్రమశిక్షణను నేర్పించారు, ఆ నడవడికను నేర్పించారు. అదే ఇప్పటి వరకు 20 సంవత్సరాల తర్వాత కూడా అది కంటిన్యూ అవుతుందంటే నిజంగా మనం వారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరూ ప్రతి ఒక్కరుగా ఉన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, మీ పిల్లలకి పాఠ్య పుస్తకాలే కాదు, పాఠ్య పుస్తకాలతో పాటు గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మీరు ఇక్కడ ఫోటోలో పెట్టారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, అంబేద్కర్, వివేకానందుడు, మిగతా ఎంతో మంది మన దేశం గురించి మరి ఆరాటపడినటువంటి వాళ్ళు మన జీవితాల్లో ఎంతో వెలుగును నింపాలని చూసినటువంటి వాళ్ళ గురించి మీ పిల్లలకి చెప్పండి. పాఠ్య పుస్తకాలతో పాటు వాటి గురించి కూడా చదవమని చెప్పండి. ఒకసారి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మైసూర్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు కలకత్తా నుంచి అస్తిస్ దోష్ అనేటువంటి వ్యక్తి ప్రొఫెసర్, ఆ కళాశాలకు సంబంధించిన ఆయన, మీ మేధస్సు, మీ యొక్క పనితనం ప్రపంచానికి తెలియాలి, కాబట్టి మీరు మా యొక్క కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా రండి అని చెప్పి పిలిస్తే వారికి ఇష్టం లేకపోయినా ఆ మైసూరు కాలేజీకి కళాశాలకి రాజీనామా చేసి, ఇష్టం లేకపోయినప్పటికీ గుర్రపు బండి పైన ఎక్కి రావడానికి సంసిద్ధుడయ్యాడు రైల్వే స్టేషన్కి. మీలాంటి విద్యార్థులందరూ కూడా వారిని మైసూరులో ఉన్నటువంటి వీధిలో అందరికీ తెలియపరిచి, అలంకరించి, పుష్పాలు మొత్తం కూడా చల్లి వారిని గుర్రపు బండి ఎక్కించి ఆ గుర్రపు బండి పైన రైల్వే స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఎటు విద్యార్థులే ఉన్నారు, ప్లాట్ఫామ్ మొత్తం కూడా విద్యార్థులే ఉన్నారు. ఆ గుర్రపు బండి మోసుకుంటూ ఆ గుర్రపు దాన్ని విడిచిపెట్టి వీళ్ళు మోసుకుంటూ తీసుకొచ్చి అక్కడ ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చి ఆ రైల్లో ఎక్కించినప్పుడు విద్యార్థులందరూ కూడా అశ్రుధారలు కురుస్తున్నప్పుడు వారు అనుకున్నారు, ఇదేనా ప్రేమ ఇప్పించినటువంటి విధానం, విద్యార్థులకు ఇంత ప్రేమ ఉందా అని చెప్పేసి అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. అప్పుడే ఆ సమయంలోనే మన ప్రభుత్వం ఏం చేసింది, ఉపాధ్యాయుడు తల్లి తండ్రి తర్వాత ఒక గురువు మాత్రమే ఈ యొక్క సమాజాన్ని మార్చగలడు, కాబట్టి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ ఇంత విద్యార్థులకు ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని చెప్పాలి అని చెప్పేసి అని అప్పటి నుంచి జరుపుకుంటూ వస్తున్నారు. అంటే గురువుకున్నటువంటి గౌరవం, సత్కారం అంత గొప్పది అని 20 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని పిలిచి సత్కారం, గౌరవంగా గౌరవిస్తున్నారు అని చెప్పేసి అంటే నిజంగా మేము మీకు ఎంత ధన్యవాదాలు చెప్పినా కానీ చాలా తక్కువే అని చెప్పేసి అనిపిస్తుంది. అట్లా మరి మన పాఠశాల గురించి చెప్పుకుంటే, సారు ఇంతకుముందు బ్యాచ్లో కూడా మనం గెట్ టుగెదర్ జరిగినప్పుడు కూడా చెప్పాను ఆ విషయం. నేను శాంతినికేతన్ తర్వాత వెళ్ళి 20 years 2005, 2006లో వెళ్ళాను. ఇక్కడి నుంచి 10th అయిపోయిన తర్వాత 18 మంది ప్రిన్సిపాల్ని చూశాను. 25 బ్యాచ్ల మీద ఇప్పుడు మీ బ్యాచ్తో మొదలు పెట్టుకొని అంతకుముందు 2000 సంవత్సరం కాంచి శాంతినికేతన్లో చేశాను. 25 బ్యాచెస్ అయిపోయినాయి. అన్ని రంగాల్లో ఉన్నారు నా విద్యార్థులు, అన్ని రంగాల్లో. ప్రతి ఈ రంగం ఒకే ఒక్కటి లేదు, ప్రతి బ్యాచ్కి చెప్పుకుంటూ వస్తున్నాను. అక్కడ భాష్యం స్కూల్లో ప్రతి బ్యాచ్కి ఒకే ఒక్కరు కావాలి, నాకు ఒక IAS చూడాలి అని ఉంది.
ఒక ఐఏఎస్ని చూడాలని ఉంది నా విద్యార్థులు నా శిష్యులు అని చెప్తాను. చాలా వరకు ప్లాన్ చేసుకొని చేస్తున్నారు అది. ఎందుకంటే మీరు ఏ రంగమైనా అడగండి, నా విద్యార్థి పేరు చెప్తాను నేను. ఇప్పుడు విజయ్ సింగ్ ఉన్నాడు, మహేష్ ఉన్నాడు, సాఫ్ట్వేర్లు మీలో ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. అట్లా హైదరాబాద్లో ఎంతమంది అండి? డాక్టర్స్ 9 మంది టచ్లో ఉన్నారు. 9 మంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, బ్యాంక్ మేనేజర్ మన శ్రీహరి ఉన్నాడు మన స్కూల్లో, ఈ సిఐ వీరబాబు ఉన్నాడు. ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను విజయ్ని అడిగాను 9వ తరగతిలో. నాకు అలవాటు, నన్ను ఏమవుతావు ఫ్యూచర్లో అని చెప్పేసి. 9th క్లాస్లో మిమ్మల్ని అందరిని అడిగాను. విజయ్ సింగ్ అన్నాడు లేచి, సార్ నేను నా ఫ్యూచర్లో పెద్ద పోలీస్ ఆఫీసర్ని కావాలి, నాకెప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు గన్ ఉండాలి సార్ నాకు చెప్తున్నారు వాడు. అడగండి, ఫేస్బుక్లో నేను చాట్ చేశాను, నాన్న నేను అన్నాను గుర్తుందా అని. ఓకేనా? అట్లా అలాంటి వాళ్ళు, విజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఎంతో మంది సినిమా రంగంలో కూడా ఉన్నారు. సినిమా రంగం కూడా రాహుల్ అనేవాడు కో డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. సంద్రం సినిమాలో దివ్య అనే అమ్మాయి హీరోయిన్ గా చేసింది, కానీ ఆ సినిమా రిలీజ్. ఓకే, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు నాన్న. మీరు ఎదిగితే, మీరు భవిష్యత్తులో ఎదగడం వలన సంతోషపడేది ఒక గురువు తప్ప, తల్లిదండ్రుల తర్వాత గురువు తప్ప ఇంకెవరూ లేరు. కాబట్టి ఒక మంచి విలువల్ని నేర్పించండి, వాళ్ళకి బంధుత్వాన్ని పెంచుకోండి, ప్రతి ఒక్కరికి మీరు అండదండగా ఉండండి, మీ సమాజంలో మంచి పేరు తీసుకొచ్చుకోండి అని తెలియజేస్తూ, ఇక చివరి మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ, మిమ్మల్ని చూస్తుంటే రాగానే నిజంగా కూడా అప్పుడు చిన్న పిల్లలు గ్రీన్ కలర్ యూనిఫామ్ డ్రెస్ వేసుకొని వచ్చినటువంటిది కళ్ళల్లో మెదులుతుంది నాకు. ఆ యూనిఫామ్ వేసుకొని పద్యాలప చెప్పేటువంటిదే గుర్తొస్తుంది నాకు మిమ్మల్ని చూస్తుంటే. ఈ అమ్మాయి ఎలా చెప్పేది, ఈ అమ్మాయి ఎలా చెప్పేది, ఈ అబ్బాయి ఇక్కడ చెప్పేవాడు అని చెప్పేసి పద్యాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మీరు చెప్పే విధానం, మీరు భయపడే విధానం, ఇంకా భయపడుతూ ఉన్నారు. నిజంగా కూడా ఇప్పుడు సార్ చెప్పినట్లుగా మా గురువులు అంటే మేము ఇప్పటికీ భయపడుతూ ఉంటాం. లక్ష్మణ్ సార్ చెప్పినట్లుగా ఇందాక, మరి మీరు ఇప్పటికీ భయపడుతూ ఉన్నారంటే ఇట్లాంటి విద్యార్థులు మీ ఆప్యాయతకి, మీ ప్రేమకి, మీ గౌరవానికి హైదరాబాద్లో వేరు, మీ ప్రేమ వేరు, మీ ఆప్యాయత వేరు. ఓకే, సరే, ఏ విధమైన మీ అందరికీ ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలని సాధించి గొప్ప ఉన్నతమైనటువంటి ఆ శిఖరాలను అందుకోవాలని, మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, చివరిగా చిన్ననాటి స్నేహితులారా, విడదీయబడిన నేస్తములారా, చిన్ననాటి స్నేహితులారా, విడదీయబడిన నేస్తములారా, దినదినము గుర్తొస్తూ ఉన్నారు, మా కళ్ళలో తిరుగుతున్నారు. చదువుకునే రోజులను మరచితిరా, చక్కనైన జీవితాన్ని విడచితిరా, కాలమనే కాల సర్పము కాటేసి మనలను విడదీసెనా, కాలమనే కాల సర్పము కాటేసి మనలను విడదీసెనా. ఒకడేమో రాజకీయ నాయకుడు, మరొకడేమో రక్షక భటాయరా, ఒకడేమో నక్సలైటు నాయకుడు. మీకు మీరే శత్రువులైతే మీరంత నాకేమో మిత్రులు. చిన్ననాటి స్నేహితులారా, విడదీయబడిన నేస్తములారా, కులం మతం తెలియకుండా మెలిగితి
చక్కనైన జీవితాన్ని విడచితిమి కాలమనే కాల సర్పము విడదీసి మనలను కాటేసి మనలను విడదీసిన కాలమనే కాల సర్పము కాటేసి మనలను విడదీసిన. థ్యాంక్ యూ. అందరం కూడా జ్ఞాపకాలతో వెళ్ళామందరం. అయితే సార్ స్పీచ్ లో మాత్రం ఒక మాట చెప్తా. అన్ని రంగాల్లో సార్ శిష్యులు ఉన్నారు, ఒక్క ఐఏఎస్ లేరు. కాబట్టి మీ ప్రయత్నం ఉంటే మీరు చేయండి, లేకపోతే కనీసం మన పిల్లలన్నా ఆ దిశగా వస్తే సార్ సంతోషపడతారు. తర్వాత ఇప్పుడు వెంకన్న సారు అంటే బెత్తం. అయితే దండం దశగుణం భవతి, బెత్తం చిత్తం సమాయాంతం సద్గుణం సంపన్నం భవతి. అది ఆ భవదీయుడు వెంకన్న సారు. వారి యొక్క అభిప్రాయాలు ఉపాధ్యాయులకి ప్రేమల విద్యార్థులారా, ఇది 2006 బ్యాచ్ కాబట్టి మీకు గెట్ టుగెదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు ఇది నిర్వహించి మమ్మల్ని అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చినందుకు మీకు మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువ సంఖ్యలో బాగా ఏ గెట్ టుగెదర్గా ఆదరు కాలే, కానీ ఈ సమావేశం మీరు సెంటుపరిచి ఆదరించి చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా గత 20 సంవత్సరాల దాకా మీరు అందరం కలిసి ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక స్కూల్ విషయాన్ని చెప్పాల్సి వస్తే, తర్వాత మీ నీకంటే మీకు ఎంత భయమో సార్ అంటే యాగి సార్ అంటే మాకు ఎంత భయం. ఎందుకంటే ఏ స్కూల్ వేరే స్కూల్లో దాదాపు 100 ఎకరాల స్థలం, నేను దాదాపు 4 సంవత్సరాలు పనిచేసిన అక్కడ. ఎప్పుడైనా సరే టీచర్స్ మీటింగ్ పెట్టారు. అందులో ఒక టీచర్ మంచిగా చెప్తే వేరే టీచర్ ఏం చేస్తారంటే వీడు చెప్తూ ఉండదు వీళ్ళు తీసేయాలని కరస్పాండెంట్ సాడిపాడలు చెప్పడం, అడ్డగొట్టడం, ఈ విధంగా అలా తీయడం జరుగుతుందన్నమాట. కానీ శాంతికేయ స్కూల్ అలా జరగాలి. శాంతికేయ స్కూల్లో ఉన్న విధానం కంటే టీచర్స్ అంతా యూనిట్గా ఉండి సార్ చెప్పినట్టుగా సబ్జెక్ట్ పోటీ పడేది. నేను 1999 2000 బ్యాచ్లో నా యొక్క జీతం 750 రూపాయలు, తర్వాత 1050. అది 1050 బీడీ అయిపోయిన సార్ మొదలు పెంచిస్తున్నారు. అయితే అంత తక్కువ జీతం ఉన్నా కూడా వాళ్ళ ఆప్యాయత అనురాగాలు మాకు ఉన్నాయి కాబట్టి మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఎప్పుడైనా సరే పిల్లల భవిష్యత్తు సార్ చెప్పేది. అదేవిధంగా మేము కూడా ప్రిన్సిపల్ స్కూల్లో చదువుకున్నాము. ఇంగ్లీష్ ఎక్కువ రాదు, మ్యాథ్స్ ఎక్కువ రాదు సార్ చెప్పకపోయింది. అలాంటి లోటు నాకు పిల్లలు జరగద్దు కాబట్టి పుట్టిన. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇంటికి తర్వాత సార్ ఎక్కువ తెలిసి క్లాస్ ఏం జరుగుతున్నది, ఏ టీచర్ ఏ విధంగా చెప్తుండ్రు, ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆ కోర్సులు కానీ అవన్నీ ఈ తర్వాత వెంకటేశ్వర సారు యాగి సారు సార్ చూసుకున్నాను అనమాట. అయితే నాదేందో కానీ చదవరా చదవకపోయి చదివినప్పుడు చూసేది. తర్వాత లాస్ట్కి ఎగ్జామ్ మూమెంట్లో అబ్బాయిలు అందరూ ఈక్వల్ ధర్నా చేసేది. తర్వాత అబ్బాయిలు కూడా సార్ మీరు కూడా అమ్మాయిలు కొట్టుకోండి సార్ మంచిగా అనేవారు. ఈ పిల్లలు కూడా స్పందించాలి చిన్నగా కూడా మంచిగా అందరూ బాగా చదువుకునేది. హనుమంతరావు కూడా కష్టపడు. తర్వాత బాగా కేటగిరీ వైజ్గా ఏబీసీ అంటే చదువుకొని ఎలాంటి అమ్మాయి ఎక్కువ చదువుతుంది, ఎంఎస్సీ ఎక్కువ చదువుతుంది కానీ అవి ఎక్కువ ఇచ్చేవాడు. తర్వాత బిల్గా ఉన్న వాళ్ళకి చెప్పేది. తర్వాత ఇక్కడ స్కూల్లో ఎప్పుడు స్పీకర్స్ నిర్వహించడం జరిగేది. అదేవిధంగా మేము ఉదయం కూడా వస్తే సాయంత్రం 7:30 స్టడీ అవర్స్ నిర్వహించుకునేది. కూడా అంతగా చెప్పను, ఇవంతా డబ్బుల బాగా అయిపోయింది, ఫీజులు ఎక్కువ వదిలేయడం జరుగుతుంది, విద్యార్థులు పట్టించుకోవట్లేదు. ఇదే విధంగా మాకే సోషల్ మీడియా ఒకటి, యూట్యూబ్లో ఒకటి, ప్లస్ తర్వాత దానివల్ల చాలా క్రమశిక్షణ లోపింది. మొత్తం ఏ ఛానల్ చూసినా కూడా మొత్తం విద్యార్థి యొక్క భవిష్యత్తు దెబ్బతిన్న ఉంటుంది. తర్వాత మన స్కూల్లో చెప్పినట్టుగా తర్వాత మ్యాథ్స్ కానీ తెలుగు కానీ మంచిగా కాకుండా గూగుల్లో సెర్చ్ చేసుకోవడం, యూట్యూబ్లో కూడా ఆ విధంగా కానీ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ లేదు. ఇప్పుడు మీరు చెప్పగలరు ఏదైనా లెక్కలు, మీరు క్యారెక్టర్ లేకుండా లెక్క చేయగలరు. ఇప్పుడున్న జనరేషన్ ఏమనుకుంటాం, క్యారెక్టర్ కూడా కేటగిరీ. దానికి బేసిక్ కావాలంటే మన శాంతి స్కూలే నాకు నచ్చిన స్కూల్ ఇది. అదేవిధంగా మిమ్మల్ంతా మీరు మాతో పంచుకున్నారు. పిల్లలు చాలా ఆప్యాయత అనురాగాలు ఉండేది, పుట్టినా కూడా మర్చిపోయేది, ఆటపాటలో బాగా ఉండేవారు. తర్వాత అసలు మీ ఇల్లునే మర్చిపోయేవారు. మీతో పాటు మీరు కూడా ఉండేదన్నమాట. అందుగా చేసినందుకు కరస్పాండెంట్. అదేవిధంగా మరి పిల్లల్ని మీరు అంతగా యాగిస్తారు ఎట్లా చూసుకున్నాం అంటే చూసుకుని ఏ విధంగా వచ్చినా తర్వాత కష్ట సుఖాలు కూడా ఏదైనా ఆర్థికంగా కావాలన్నా కూడా మాకు సాయం చేసి
మంచి సహాయ సహకారం అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా సైన్స్ సార్ నన్ను యాగి సార్ బాగా వస్తుంది. తర్వాత వివిధ రకాల ఆర్థిక ఎంత ఉందని ఆ సార్ అప్పటి నుంచి మా మీద కొద్దిగా ప్రేమతో ఉంటున్నది. అదేవిధంగా సైన్స్ గారికి ఆ విధంగా సేవ చేస్తున్నందుకు సార్కి పాదాభివందనాలు తెలియజేయడం జరుగుతుంది. వారి యొక్క కృషి అభివృద్ధి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నాం, ఆ సార్ వచ్చినప్పుడు రాలేదు, మాకు కొన్ని కూడా ఉన్నాం పొందుతున్నాం కాబట్టి సార్ ఏ కరెస్పాండెంట్ ఎవరైనా సరే అట్లా పట్టించుకోరు. వస్తే నమస్కారం పోవడం కానీ వాళ్ళు మీకు మాకు ఈ శాంతికేతను నాయకుల ఎస్టాబ్లిష్ చేయడం అని చాలా గర్వకారణము. మనము మర్చిపోలేమన్నమాట. రేపు నేను హైదరాబాద్లో సరస్వతి విద్యామందిలో కూడా చెప్పాను. నేను ఇక్కడ చేసుకున్న విద్య 10 మంది కూడా అంత డైరీ చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పడం జరిగింది. వైరస్ అంటే చెప్పిన పిల్లలు చాలా మంచి వాళ్ళ మీరు కూడా అన్ని రకాలు స్థిరపడ్డారు. ముఖ్యంగా ఉద్యోగం వచ్చినా ఉద్యోగం రాకుండా అందరికీ మంచి సమానం చూసుకోండి. తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నేను పైన ఉన్నామా అని నీ దగ్గర రావాలంటే ఒక రకం ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆప్యాయత పలకరించండి, వాళ్ళ పిల్లలు సాయం చేయండి, వాళ్ళు సాయం చేయండి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇలా ఇష్టం ఒక పండగ వాతావరణం ఉన్నది. ఈ అవకాశం విద్యార్థులకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ పాట చెప్పినట్టు అనిపించింది మళ్ళీ మీ అందరికీ. తర్వాత సార్ చెప్పిందంటే క్రమశిక్షణ ఒకటి లోపిస్తుంది, అది మన శాంతిగీతంలో మెసేజ్ పెట్టారు. చాలా ధన్యవాదాలు. నేను మీ కృష్ణ సారు ఇప్పుడు స్పీచ్ ఇస్తే ఎక్కువసేపు 2 నిమిషాలు మాట్లాడతా. నేను వెంకట సార్ ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు నాకు శాంతిగీతం స్కూలు 8th 9th వరకే ఇచ్చారు. మీకంటే ముందు పెద్దెల బ్యాచ్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళకి 10th చెప్పారు ఫిజిక్స్. అప్పుడు అదిరావు సార్ ఎగరాని సారు నాకు అవకాశం ఇచ్చారు ఇది 10th చెప్పడానికి. ఇంగ్లీష్ మీడియం నాది. మీకు చెప్తుంటే కర్బన సమ్మేళన శాస్త్రం అంటే కార్బనేటిక్స్ కాంపౌండ్స్ అది ఇబ్బంది పడుతుండేవాడిని. ఇంగ్లీష్ వస్తుండేది, తర్జమా చేసుకోవాలి ఇబ్బంది పడి. అయినా అవకాశం నాకు ఇచ్చారు సారు. సార్కి ధన్యవాదాలతో పాటు ప్రత్యేకంగా వెంకట సార్ ధన్యవాదాలు. ఎందుకంటే అప్పటిదాకా వెంకట సారే చెప్పేవారు సైన్స్ ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్ కూడా. సార్ అంత అనుకున్నా కూడా నాకు ఇస్తా అంటే చెప్తానికి అవకాశం ఇస్తా అంటే ఆయన ఏమీ అనుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇందాక చెప్పారు సార్, వేరే ఏ సంస్థలో అయినా ఒకరు చెప్తున్నారంటే వాళ్ళ మీద కొద్దిగా ఈక్షాంతి విషయాలు ఉంటాయి, కొద్దిగా చారిటీ ఉంటాయి. కానీ మాకేదో మీకు చెప్పే సందర్భంలో చాంద్రనికేతన్లో టీచర్లందరూ కూడా మంచి టీచర్లు. ఎందుకంటే పోటీ పడి చెప్పేవారు. మేము చెప్పడానికి అసలు ఎక్కడ ఇబ్బంది లేదు, మాకు అంత కష్టపడేవాళ్ళం. అప్పుడు మాకు పెళ్లి కూడా కాలేదు. నాకు తెలిసి నేను 20 సంవత్సరాలప్పుడే చాంద్రనికేతన్ స్కూల్లో టీచర్గా చెప్పడం మొదలుపెట్టే. ఇప్పుడు నేను ఖమ్మంలో మామిలిగూడ స్కూల్ GPS మామిలిగూడ స్కూల్లో ఖమ్మంలో చెప్తున్నాను. IBA ఫంక్షనల్ ముందు గవర్నమెంట్ టీచర్ని. దానికి కూడా బీజం పడింది శాంతినికేతన్. సో మీరైతే ఎట్లా అయితే ఎదిగారో సో మాకు కూడా మన ఫ్యామిలీలో ఆదిరావు సార్ కానీ వెంకటరెడ్డి సార్ కానీ మీ అందరం టీచర్లు అందరం కూడా ముందు చెప్పిన వాళ్ళైనా వెనక చెప్పిన వాళ్ళైనా ఒక టీమ్గా ఉంటాం. సారు సైన్స్ సార్ చెప్పినప్పుడు కూడా సార్ మాట చెప్తే అందరం కూడా దాని పట్ల శ్రద్ధతోటి చాలా బాధ్యతగా డబ్బులు కలెక్ట్ చేసి బ్యాచ్ల నుంచి ఇచ్చాం. సో ఆ సందర్భంగా మనం అందరం సక్సెస్ అయ్యాం. ఎందుకంటే ఎథిక్స్ పరంగా మనం ముందు ఉన్నాం చాలా. ఇక నేనేమి ఎక్కువ చెప్పను. ఇప్పుడు మన శాంతినికేతన్ స్కూల్లో మనకి అందరికీ ఇష్టమైన, ఎందుకంటే ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఒక కన్ను చుట్టూతోటి చూస్తే మొత్తం అంతా అర్థమవుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టడు, తాను ఇబ్బంది పడ్డు, చేయాల్సిన పని మాత్రం అసలే వాయిదా వేయడు. దేర్ ఈజ్ నో ప్రొకాస్టినేషన్. సో డూయింగ్ ఇన్ హిస్ వర్క్ సో పర్ఫెక్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో నన్ అదర్ దాన్ వెంకయ్య గారు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వేదికలు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రియమైన కింద వాడండి. ఎందుకంటే మేము ఇక్కడ ఉండటానికి కారణం శాంతినికేతన్ స్కూల్. అంతేనే కదా మనందరినీ కలిపింది. 20 సంవత్సరాల తర్వాత అందరూ కలుసుకోవడానికి కారణం స్కూల్. అదంతా గుర్తుంచుకొని అప్పుడు మెమరీస్ మొత్తం కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ సహకరించుకోవాలి, ఒకరు మనం కలుసుకోవాలనే ఉద్దేశంతో నాకు ఇంటి బ్యాచ్ చేసుకుంటూ వచ్చారు. కానీ మీ బ్యాచ్కి
కొంచెం అమ్మాయిలు ఇందాకన్నట్టే బ్యాచ్లు అప్పుడు ఇందాక ఒక అబ్బాయి అన్నాడు, మీరు అన్నారు సార్ ఇప్పుడు మీ అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు, మీరు అబ్బాయిలు తక్కువ ఉన్నారు అనే మాట ఇప్పుడు ఇప్పుడు చూస్తాం కూడా అదే విధంగా. అమ్మాయి గ్రేట్ ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గర మీ వాళ్ళని ఒప్పించి రావడం అనేది చాలా గ్రేట్. అందరూ సహకరించారు, వద్దంటారు, ఏదో అక్కడికి పోయేదని విధం ఉంటుంది. మీరు మాత్రం చాలా గ్రేట్. నేను ఆ విషయంలో మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఒప్పించి అందరం కలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు, అదేవిధంగా ఇన్ని రోజుల తర్వాత కూడా గుర్తుంచుకొని అందరినీ ఇక్కడికి పిలిపించారంటే ఈ సార్లు కూడా మన శాంతినికేతనంలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా ఏది పెట్టుకోరు మనసులో, ఉన్నది కరెక్ట్ మాట్లాడతారు, చేస్తారు, కష్టపడతారు. ఆ కష్ట ఫలితమే మీరు ఈ విధంగా ముందు కూర్చున్నారు. కాబట్టి అందరూ మేము ఎప్పుడు కూడా నేను కరస్పాండెంట్ అని లేకపోతే నేను ఈ ఉపాధ్యాయుని నేను అది కాదు. మనము శాంతినికేతన్ కుటుంబం లాగానే పనిచేశారు. మీరు కూడా ఆ కుటుంబంతో సహకరించారు. పిల్లలు కూడా సహకరించకపోతే ఏం చేయలేము. మీ పాత్ర కూడా ఉంది ఇందులో. మేము ఎంత కష్టపడడానికి ఫలితం మీరు కనబడుతున్నారు. ఇప్పుడు మీ విధంగా ఇప్పుడు మన రామాయణం మహాభారతాలు అన్నీ ఇవి ఉంటారు. ఏకలవ్యుడు గుర్తున్నాడా? ఎవరికైనా తెలుసా? తెలవదా? ఏకలవ్యుడు కొటనవేడు విలువిద్యలో అర్జునుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ మీ తాతలు ఎవరన్నా ఉంటే చెప్పేటోళ్ళు. వాళ్ళు చెప్తుంటే ద్రోణాచార్యుడి దగ్గర విలువిద్య నేర్చుకోకున్నా, ఫోటో పెట్టుకొని నేర్చుకున్నా కూడా ఉపాధ్యాయుడుగా అంటే మీరు మమ్మల్ని గుర్తుంచుకొని పిలిచినట్టు మేము చెప్తున్నాను. ఆ ద్రోణాచార్యుడు చెప్పకున్నా ఓన్లీ ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని విద్య నేర్చుకొని అర్జునుడి కంటే కూడా ఎక్కువగా నేర్చుకొని విలువిద్యలో ముందుంటే పోయి మనకి ఇప్పుడు ఎట్లా ద్రోణాచార్యుడు మాటిచ్చాడు ఏమని, ప్రపంచంలో నీకంటే ఇచ్చిన విలువిద్య ఎవరు ఉండరు అని మాటిచ్చాడు. ఇప్పుడు ఏకలవ్యుడు ఉండి ఏం చేయాలి? కంపల్సరీ ఆయన్ని విలువిద్యలో ఈయనకంటే తక్కువ చేయాలంటే పొట్టలేలు అడుగుతాడు. నేను గురువు కావు నా కాదా అని తప్పించుకుపోయే వాళ్ళు ఉన్నారు. నేనంటే కూడా మీరు గురువుగా గుర్తుంచుకొని కొంతమంది అని కేర్లేసుకుంటారు. ఇప్పుడున్న సమాజం ఆ విధంగా ఉంది. మీరు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి, మీరు చేసిన విద్యలో అవన్నీ నేర్చుకున్నారు కాబట్టి, క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు మొత్తం అన్ని రంగాలలో ఉన్నారు. నేను కూడా ఇప్పుడు చాలా అనుకున్నా. ఇప్పుడు మా పిల్లలు సాధించిన దానికంటే మీరు సాధించే ఎక్కువ సంతోషపడుతున్నాం మేము. ఏంటంటే మేము మా పిల్లలు అటు ఇటు ఒక ఇద్దరు, మీరు ఎంతమంది పిల్లలు, మీరు చెప్పిన కాంచి ఎంతమంది పిల్లలు, ఎంతమందిలో అన్ని రకాల ఉన్న వ్యావర్సం చూస్తున్నాం మేము చెప్పిన పిల్లగాడు. మీరు కూడా మాకు ఏంటంటే గౌరవం ఇస్తారు కంపల్సరీ. ఏమని చెప్తారు? మేము ఆ సార్ దగ్గర ఇప్పుడు అంటున్నారు పిల్లలు, సార్ మీరు చెప్పబట్టే సార్ ఎక్కడ అంటే మాకు ఎంత సంతోషం అనిపిస్తుందంటే, ఆ విధంగా మమ్మల్ని గుర్తించుకొని గౌరవించి మీరు చేయబట్టే సార్ అనే ఆ తృప్తి ఇంకోటి ఉండదు. మీరు కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు చిన్న విషయాలు కూడా రియాక్ట్ అయ్యి అదో ఇదో ఇబ్బంది పడుతున్న చాలా మంది ఉన్నారు ఇప్పుడున్న సమాజం. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇప్పుడున్న సమాజాన్ని బట్టి పిల్లల్ని కూడా ఆ విధంగా పెంచడానికి ప్రయత్నించండి. మన పిల్లలకు మనం చెప్తుండ్రు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో షేర్ చేసుకోండి, వాళ్ళతో చెప్పియండి, వాళ్ళని మారడానికి ప్రయత్నం చేయండి, వాళ్ళని ఒక దారిలో తీసుకురావడానికి. ఇప్పుడు పిల్లగాళ్ళు ఖరాబ్ అయితే పేరు వచ్చింది మనకే. మీరు ఇప్పుడు కంపల్సరీ బయట పోయి ఏమన్నా ఏదైనా తప్పు అని చెప్తే నువ్వు శాంతినికేతన్ స్కూల్లో చదివినావు కదా, మాకు తప్పు పేరు వస్తుంది. మీకు చదువు చెప్పినవాడు ఎవరు అనుకుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలు తప్పు చేస్తే తల్లికి వస్తుంది. కాబట్టి ఆ గౌరవ మర్యాదలు నేర్పుకుంటూ, ఒకరికొకరు సహకారం చేసుకుంటూ, ఒకరికొకరు ఇప్పటి నుంచి కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఒకరికొకరు మీ సమాచారం పిల్లల్ని ఎట్లా చదివియాలి, ఏదైతే భవిష్యత్తు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఇదివరకు రోజుల్లో ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఒకటి ఏదన్నా దీంట్లో పడితే ఒకటి చేస్తే దాంట్లో ఒక 10 years వరకు జాబ్స్ అట్లా కంటిన్యూషన్ ఉండేవి. ఇప్పుడు సంవత్సరానికి కొద్దిగా మారుతుంది. ఏ జాబ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఉంటుందో తెలియదు, అట్లాంటి పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి దానికి
అనుగుణంగా ఏ ఎండకు ఆ గొడుగు పడతారంటారుగా ఎప్పటికప్పుడు మోరల్స్ నేర్పుకుంటూ పిల్లలకు కూడా ఏ విధంగా ముందు దారి ఎలా చూపాలి, ఎలా నేర్పాలి, ఎలా ముందు పరిస్థితుల్లో ఒకరికొకరు గైడెన్స్ చేసుకుంటూ మంచిగా మనం ఎప్పటికైనా ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు ఇందాక పిల్లలు అనుకున్నారు, ఒకళ్ళు తక్కువ ఇచ్చేది, ఒకరు తక్కువగా, ఒకరు జాబులు చేయట్లేదు, ఒకళ్ళు జాబులు చేస్తున్నారు. ఎక్కువ తక్కువ చూసుకోవద్దు. ఇందులో అందరూ ఒకటే తీరుగా ఉంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ మరి ఒకసారి మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మిమ్మల్ని అసలు యాక్చువల్గా అంతకుముందు పిల్లలు వస్తారా రారా, ఇల్లు అమ్మాయిలు లేడీస్ ఎక్కువ ఉన్నారు, ఎంతో వస్తారా రారా, సరే పోయి చూద్దాం అని ఇక్కడికి వచ్చినాక అందరు పిల్లలు మీరు కనబడతాక చాలా సంతోషంగా అనిపించింది. బాగుంది. ఇది ఎప్పటికీ మర్చిపోలేని స్మృతి అని ముగిస్తుంది. సార్కి ధన్యవాదాలు. అందరం ఇక్కడ సమావేశం అవుతున్నాం. ఇప్పుడు శాంతి యొక్క వ్యవస్థాపకులు, కరస్పాండెంట్ మరియు మనందరి మీకు మాకు భయంతో పాటుగా బాధ్యతలు నేర్పిన భగవదీయులు, పెద్దలు, గురువులు శ్రీ యాదగిరి సార్ గారు మాట్లాడతారు. గట్టిగా కరదవులతో సార్ని మనం ఆహ్వానించాం. ఓకే పిల్లలు అందరూ ఒక్కసారి పట్టుకోండి. ఓకే, నేను ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. సరే, సోదర ఉపాధ్యాయులు వేదిక మీద ఉన్నా. అదేవిధంగా 2006 బ్యాచ్ ప్రియమైన విద్యార్థులు, ఆ భగవంతుడు నాకు మంచి విద్యార్థులు ఇచ్చాడు. శాంతినికేతన్ పాఠశాల 1996 నుంచి 2010 వరకు దగ్గర 15 బ్యాచ్లు 16 బ్యాచ్లు వెళ్ళాయి. చాలా మంచిది. నేను ఇన్ని బ్యాచ్లు చూసినా కానీ మీ బ్యాచ్లో మాత్రం కొంచెం నేను కూడా ఇబ్బంది పడ్డా, అంగు తిన్నా. నిన్న కాక మొన్న నాకు కలిశాడు కంపసాటి నరేష్ అని. సార్ మీరు 2006 బ్యాచ్ని ఎట్లయితే కంట్రోల్ చేశారో 2007 బ్యాచ్ కూడా అదే విధంగా కంట్రోల్ అయింది సార్. అందువల్ల సార్ మీరేమనుకోవద్దు, మీ యొక్క తండ్రిగా అనుకోండి, మీ యొక్క గురువుగా అనుకోండి. మిమ్మల్ని ఏమన్నా అనుంటే మాత్రం మనం క్షమించండి. ఓకే, మీరు మంచి బ్యాచ్, మంచిగా ఎదిగారు. 2006 అంటే నీకు దగ్గర ఒక్కొక్కటి 35 సంవత్సరాలు ఉంటాయి. నీకు 10th క్లాస్ చదవాలంటే 15 సంవత్సరాలు. ఇప్పటికి చూసుకుంటే నీకు అందువల్ల 35 సంవత్సరాలు ఉంటాయి. మాకు కూడా అందరికీ 50 సంవత్సరాల పైన ఉన్నాయి. అందులో ఒకటి నా కుటుంబం గురించి చెప్పాలంటే, నాకు 3 అమ్మాయిలు. నా పేరు కాంపాటి యాదగిరి. పెద్ద అమ్మాయి మంచిగా సాఫ్ట్వేరు, అల్లుడు సాఫ్ట్వేరు, కోకాపేటలో మంచి ఇల్లు, బ్రహ్మాండంగా ఉన్నారు. రెండవ అమ్మాయి కూడా బ్రహ్మాండంగా ఉన్నది, అల్లుడు సాఫ్ట్వేరే, తర్వాత అమ్మాయి సాఫ్ట్వేరే. మూడో అమ్మాయి కూడా ఇప్పుడు విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి నెంబర్ 1 కాలేజీ, అందులో చదువుతున్నది. మీ యొక్క ప్రేమాభిమానాలతోటే ఈరోజు నేను ఈ విధంగా ఆరోగ్యంగా ఉన్నాను. అది అందువల్ల మీ ప్రేమాభిమానాలు మాకు ఎప్పుడు ఉంటాయి. చాలా మంచిది. నేను ఒకే ఒకటి చెప్తున్నాను, నాకు సైదులు సారు చాలా మంచివాడు. వీళ్ళనగా కొట్టలే ఆయన పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. అతడు పోతుందనే బాధ నాకు లేదు. ఎందుకంటే ఒక అనాథను తీసుకొచ్చాడు, భార్య క్యాన్సర్తో చనిపోయింది. మళ్ళా అతను కూడా హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఆ అమ్మాయి అనాథ అయిపోయింది. ఆ అమ్మాయికి తాత లేడు, నానమ్మ లేడు, ఎవరూ లేరు. ఆ అమ్మాయి స్టేటస్లో పెట్టడం నేను చూశాను. అబ్బా నువ్వు రా నానా, మళ్ళీ రా నానా, నువ్వు పోతావా నానా అని ఆ స్టేటస్లో అందరూ కూడా ఎవరికైతే ఆ నెంబర్ ఉందో ఆ నెంబర్ వాళ్ళందరూ చూసుంటారు. మీరు ఆ స్టేటస్లో చూస్తే అసలు ఆ అమ్మాయికి దిక్కెవరు? అమ్మ లేదు, నాన్న లేడు, తాతయ్య లేడు, నానమ్మ లేడు. ఉన్న బాబాయి కూడా నా కొడుకును చదువుకోలేదనే ఆలోచన ప్రకారంగా ఈ అమ్మాయిని దూరం పెట్టాడు. నేను చనిపోయిన రోజు నేను పోయినా. అతని దగ్గర అతను బోలాశంకరుడు, జేబులో ఎప్పుడో కానీ ఒక 5 రూపాయల బిల్ల ఉండదు. అతని బండ బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అప్పటికి మామూలుగా కూడా సీఎం సార్ ఉన్నాడు, మ్యాథ్స్ మా దగ్గర చెప్పిన సార్ ఇతని దహన సంస్కారాలకు కూడా డబ్బులు ఉన్నాయా లేవా, నేను ఒక 5,000 ఇస్తానన్నాను. లేదు సార్, జాన్ సార్ గారు మొత్తం చూసుకుంటున్నారు సార్ చెప్పారు.
అప్పటికే సీన్ సార్తో అన్నాను నేను, ఏం సార్ ఈ అమ్మాయికి మనం ఏమైనా చెయ్యగలవా? మనం ఇంత పెద్ద సంస్థలు నడిపాము, మన దగ్గర 8 సంవత్సరాలు పనిచేశాడు, ఆ అమ్మాయి అనాథ అయిపోయింది, ఇప్పుడు ఆ అమ్మాయికి దిక్కెవరు, ఎక్కడ ఉండాలి అని అనగానే ఒక్క మెసేజ్తోని, ఒక్క మెసేజ్తోని నేను ఆ ఒక్క మెసేజ్తోని ఒక ఫోన్ కాల్తోని 4,10,000 కనెక్ట్ అయ్యాయి. ఆ రోజు నాకు ఆ యొక్క అతనిని పెద్ద దినం రోజున 2 లక్షలు అయితే అని మేము ఊహించాము. ఆ 2 లక్షలు కూడా అయితేయా కావా అని మేము భయపడ్డాము. అది లేదు. ఆఖరికి వచ్చేవారు 4,10,000 ప్రతి ఒక్క బ్యాచ్ నుంచి 2005 అంటే 2004, 2005 బ్యాచ్ కట్టుంది. 80,000 కలెక్ట్ అయినాయి ఒకే బ్యాచ్ నుంచి. ఈ విధంగా 4,10,000 కలెక్ట్ అయినాయిగా క్రాంతి విద్యా మందిర్లో మీ దగ్గర కూడా పనిచేశారు, మీరేమైనా సహాయం చేయగలరని అడిగాను. అతను ఒకే ఒక్క వారంలో 93,000 కలెక్ట్ అయినాయి. ఒకే ఒక్క వారంలో వాళ్ళ పిల్లలకు చెప్పటం వల్ల. అదే మన వెంకటేశ్వర స్కూల్ వాళ్ళని అడిగాను, వాళ్ళకి కూడా 1,30,000 అయినాయి. కూస్మన్ స్కూల్ వాళ్ళని అడిగాను, వాళ్ళ యొక్క 70,000 అయినాయి. మొత్తం 7,13,000 కలెక్ట్ అయినాయి. ఆ 7,13,000 అంటే నా బిడ్డలు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అందాక డిసెంబర్ 18 అట్టుంది, 30 మంది 40 మంది పిల్లగాళ్ళు వచ్చారు. ఆ యొక్క వెంకటేశ్వర స్కూల్ వాళ్ళు పరేషాన్ అయ్యారు, ఏం సార్ మీకు ఇది, ఈ పిల్లలు ఎట్లొచ్చారు, ఏం సంగతి, మీలో ఈ యూనిటీ ఉందా? అతన్నే భోజనాలు ఏర్పాటు చేయమన్నాము. భోజనాలు ఏర్పాటు చేశారు, అందరికి కూడా చూచాడు. అతడు చూచిన తర్వాత సరే ఇది యొక్క చాలా ఉదాత్తమైన తర్వాత ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. అందరికి కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే విధంగా మీకు చెప్పేది ఒకటే, నేను ఈ శాంతినికేతన్ బ్యానర్ అనేది కనుమరుగైపోతున్నది, కనుమరుగు కాకూడదు. ఎక్కడ ఏ ఫంక్షన్లు ఉన్నా కానీ అటెండ్ కాండి, ఎవరికి ఏ ఆర్థిక సహాయం కావాలన్నా కానీ అందించండి. రెండవది, ఎవరు చనిపోయినా కానీ అటెండ్ కాండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను చూపెడతాను. రామారావు సార్ చనిపోయాడు, దగ్గర సినిమాలో ఉన్న విశ్వనాథ్ ఎత్తుతాడో ఆ విధంగా ఉంటాడు సార్. ఆయన యొక్క పంచే, ఆయన యొక్క లాల్చి, ఆయన ఉందాతనం అని. నేను హైదరాబాద్లో ఉన్న తురకయ్య అంజిల్లో ఉదయం 4 గంటలకు బయలుదేరిన సూర్యాపేట వచ్చిన 3 బ్యానర్లని ప్రింట్ చేశాను. వచ్చి ఒకటి నాయకుడి దగ్గర కడదామని, ఒకటి అతని ఇంటి దగ్గర కడదామని, ఇంకోటి బస్టాండ్ దగ్గర కడదామని. ఆ ఆలోచన ప్రకారంగా బరువు రాలి కృష్ణ సార్ వచ్చిండు, కృష్ణమూర్తి సార్, సంజయ్ రెడ్డి వచ్చిండు, ఆదినారాయణ వచ్చిండు. ఆ పాడ కూడా మనమే మోద్దాం అనుకున్నాము. అనుకుని అడిగాము వాళ్ళని, మేము సార్ మీరు సైడ్ పట్టుకోండి సార్, పక్కలెమ్మడి పట్టుకోండి సార్ అన్నారు. పక్కలెమ్మడి పట్టుకున్నాం సారు మేము కూడా ఆ పాడిని. ఆ విధంగా మీకు ఆ విధంగా విద్యాబుద్ధులు నేర్పిన ఆయన, నీతి నియమాలు నేర్పిన ఆయన, న్యాయం అన్యాయం గురించి చెప్పిన ఆయన, అలాంటి వారికి మీకు ఎలా మర్చిపోబుద్ధి అవుతుంది? నేను మిమ్మల్ని వదిలాలో వదిలియాలో ఏం అడగటంలే. నా దగ్గర నుంచి పోయి పిల్లగాలు మీరు చదువు చెప్పినా నాకు డబ్బులు ఇవ్వరా, లేకపోతే నాకు పైసలు ఇవ్వరా, నాకేం కొనియమని నేను అడగటంలే. ఈ యొక్క బ్యానర్ నిలబెట్టండి. మీరు శాంతినికేతన్ పాఠశాల బ్యానర్ నిలబెట్టండి, ఆర్థిక సహాయం చేయండి, ఒక చేయూతనివ్వండి. అదేవిధంగా చేయూతనిచ్చేటందుకు సార్ మన దగ్గర పనిచేసిన టీచర్లలో 2 చాలా వరకు అతి పేద వాళ్ళు. ఒకటి సైదులు సారు, రెండవది వెంకన్న సార్. గాంధీ బ్యాచ్, వీరబాబు బ్యాచ్లో అరే బాబు ఆర్థిక సాయం రానంటే ఎమ్మటే ధనుల 3,000 ఇచ్చింది మన లెక్క సార్. నేను 2,000 అనౌన్స్ చేశాను. దగ్గర చెరి 26,000 అప్పట్లో వీళ్ళ పాప పేరునే ఫిక్స్డ్ చేయించాం. అతను నాకు బండి కావాలంటే బండి కొనిచ్చారు వాళ్ళు. అదేవిధంగా ఈ మధ్యన పోటు చేసి పోయిన నవంబర్లో గెట్ టుగెదర్ పెట్టింది పాలేరులో. అదేవిధంగా మనం ఏం ఆర్థిక సహాయం చేయని మేము అనుకున్నాం. సార్ కానివ్వండి సార్ అన్నారు. అదేవిధంగా మీరు 2,000 అనౌన్స్ చేశారు. వాళ్ళందరూ కూడా 34,000 కలెక్ట్ చేశారు. 34,000 కూడా వీళ్ళ పాప పేరు మీద 17,000, సైన్స్ సార్ పాప పేరు మీద 17,000, మామూలుగా యొక్క పోస్ట్ ఆఫీస్లోనే ఫిక్స్ చేశారు. మీరు అన్ని చూడండి తర్వాత 17,000 ఏమి లేని వాళ్ళు
ఆయనకు సెంటు భూమి లేదు. ఇప్పుడు ఉన్నది అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, తెలుగు మీడియం స్కూల్ కావు. అలాంటి పరిస్థితుల్లో లేని వారికి మనం సహాయం చేస్తే పుణ్యం దక్కుతుంది, మన బ్యానర్ పేరు కూడా నిలబడుతుంది. నేను నా పిల్లలు అలాంటి వాళ్ళే నేను అనుకుంటున్నా, నా బిడ్డల కొడుకులు కూడా అందరినీ సహాయం చేస్తారు అనుకుంటున్నా. అందువల్ల మీరు గమనించండి, మీకు సహాయం చేయండి. మొట్టమొదట చాలా వరకు తల్లిదండ్రుల తర్వాత గురువు చాలా ముఖ్యమైన వాడు. అందువల్ల గురువుకు మీరు ఏ విధంగా సేవ చేసినా కానీ మీకు పుణ్యమే. మీ యొక్క ప్రేమాభిమానాల వల్లనే ఈ రోజు మేము ఈ విధంగా ఉన్నాం. ఎవరికి కానీ బీపీ షుగర్ లేకుండా, ముడ్డుతోని లేకుండా, పెరాలసిస్ రాకుండా ఉండమంటే మీ యొక్క ప్రేమాభిమానాలే ఈ రోజు మమ్మల్ని ఈ విధంగా ఉంచాయి. నాకు 62 సంవత్సరాలు, ఒక్కొక్కరికి చెప్తుగా, ఒకరికి 62 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 54 సంవత్సరాలు, 56 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, అందరు 50 అబవ్ ఉన్న వాళ్ళే. అందువల్ల మీరు 35 సంవత్సరాలు సరే మీ యొక్క నాటిన వృక్షాలు పెద్దయ్యాయి, శాఖోపశాఖలుగా తయారయ్యాయి. ఇప్పుడు మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 మీరు ప్రిపేర్ కాలేరు. అదేవిధంగా మీ యొక్క పిల్లల యొక్క క్రమశిక్షణ పెద్దదిలో పెంచండి, వాళ్ళకు నీతి నియమాలు నేర్పండి, నైతిక విలువలు నేర్పండి. ఇప్పుడున్న జనరేషన్ మీరు చూస్తూనే ఉన్నారు, యూట్యూబ్లలో కానీ ఇంకొకలే కానీ బెట్టింగ్లే కానీ డ్రగ్సే కానీ ఇవన్నీ కూడా చెడతోన పోతున్నారు. అందువల్ల ఒక పిల్లని ఒక పద్ధతి ప్రకారంగా పెంచండి. ఇంటికి రాగానే కొంచెం గౌరవ మర్యాదలని ఇచ్చి పుచ్చుకునే విధంగా చూడండి. అదేవిధంగా నా పిల్లలు ముందు భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకుంటారని, ఈ యొక్క శాంతినికేతన పాఠశాల బ్యానరు నిలబెడతారని, అది సరిపోలే, అది బ్యానరు సజీవంగానే ఉన్నది. చెప్పిన మన పిల్లగాళ్ళు ఎవరో సార్ ఒక బోర్డు పెడతారు సార్ అక్కడ మనకు అని చెప్పారు. బోర్డు పెడతారు సార్ ఒక శాంతినికేతన పాఠశాల అనేది. ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు తీర్చిదిద్దింది. ఇప్పుడు చెప్పారు మన సార్, సిఐలు ఎస్ఐలు చాలా మంది ఉన్నారు. అలాంటి పాఠశాలని మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు. అన్నం పెట్టిన వాళ్ళని ఎవరే మర్చిపోవద్దు, సేవ చేసిన వాళ్ళని ఎవరే మర్చిపోవద్దు, తర్వాత ఆర్థిక సహాయం చేసిన వాళ్ళని కూడా మర్చిపోవద్దు. ఇలాంటివన్నీ కూడా మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన 2006 బ్యాచ్ వారికి మరొకసారి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు కాదు, మా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. అందరు కలకాలంగా ఉండాలి, చల్లగా ఉండాలి, తర్వాత ఆనందంగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనే ఆలోచన ప్రకారం ఎక్కడికి అందరికీ ఆకలి అవుతున్నది. ఆఖరికి ఇచ్చాడు మన కృష్ణ సార్ నాకు అవకాశము. ఎందుకంటే వీళ్ళందరూ మాట్లాడి అసలు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాం. తర్వాత ఈ యొక్క భోజనాల తదనంతరము సన్మాన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి, అది సార్లు కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఏంటంటే అది తోడ్పాటు చేద్దాం, చేతులిద్దాం, తర్వాత విలువలతోటి మన పిల్లల్ని పెంచుదాం, ముందుకు నడుద్దామని చెప్పి కోరుతున్నారు. సారి ధన్యవాదాలు చేస్తూ ఇప్పుడు సన్మాన కార్యక్రమం. గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
రేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గామ గామ హంగామ మనమే హాయ్ చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారప. గామ గామ హంగామ మనమే హాయ్ చిరునామా, పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామ కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్పపారపారప రబరప్పపారప రబరప్పపారపపారపపారపపారప.
లాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. చేయూతతో శిల్పం కాస్త నడకలు నేర్చి కోవెల చేరింది. నీ నవ్వుతో కోవెల చేరిన శిల్పంలో నా కోరిక కలిగింది. ఆ కోరికేమిటో చెప్పని నన్ను వీడి నువ్వు వెళ్ళొద్దని, మళ్ళీ రాయిని చెయ్యొద్దని. రబరప్పపారప్పార రబరప్పపారప్ప రబరప్పపారప్పపారబరబరబర గమ గమ హంగామ మనమే హాయి చిరునామా పాత బాధ గదిని ఖాళీ చేద్దామా. 1 2 3 4 I say hey, I say hey, hey, take it to the top of the shoe, then you shake it all down, make your mind get free. Come down, check, sweet finesse. Nevertheless, I'm impressed with the best. You don't know? Huh. Take a step, pull the concept. Hey! చేరా సరదాగా జగమంతా చుట్టేసేరా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా సరదాగా జగమంతా చుట్టేసేరా. సిల్లి చౌకులు వేసుకో గిల్లి కచ్చా పెట్టుకో నొల్లిక పేకలు ఆడుకో పొల్లి రొమాన్సులు చేసుకో. మేరియా జాలీగా ఎంజాయ్ చేయరా సరదాగా జగమంతా చుట్టేసేరా. కెమెరాతో కన్ను కొట్టని కేరింతల పన్ను కట్టని పూటకో దేశం పుచ్చి భూగోళం పిక్నిక్ ఆనందం పిల్ల గోవిందం నత్త నడకలే ఆగని కొత్త పరుగులే పెరగని సత్తువేమిటో తేలని జోరు ప్రపంచ టూరు ప్రేమ నైటింగేల్. మేరియా మేరియా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయరా